नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। Good afternoon, good afternoon to all. మన స్టేట్లో లేకపోతే బట్ ఇంకెక్కడైనా చేసి ఉండొచ్చు, బయట ఉండొచ్చు. ఇలాగే ఈ న్యూస్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇద్దరు ఇంటర్ స్టేట్ హ్యాబిచువల్ హెచ్బి నైట్ ఆఫ్ ఇండర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇద్దరితో పాటు ఇద్దరు రిసీవర్స్ ని కూడా అరెస్ట్ చేశారు. ఇది ఒక ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ కేస్. బికాజ్ ఇది ఒకవేళ వీళ్ళు అరెస్ట్ కాకపోతే ఇంకా కొన్ని పెద్ద సంఖ్యలో అఫెన్సెస్ జరిగే అవకాశం ఉంది. సో వీళ్ళు 22nd, 23rd, 24th, 25th నైట్ ఇంటర్వ్యూనింగ్ నైట్స్లో ఈ 23 అఫెన్సెస్ చేయడం జరిగింది. 23 అఫెన్సెస్ హైదరాబాద్లో ఒకటి, రాజ్కోట్ అండ్ సైబరాబాద్లో కలిపి 22 అఫెన్సెస్ చేశారు. సో వీళ్ళు నటోరియస్ క్రిమినల్స్. ఇంతకు ముందు కూడా వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. మర్డర్ కేసు ఒక అతని మీద ఉంది. హెచ్బి అఫెన్సెస్ ఇంతకు ముందు ఆల్రెడీ చేసి వీళ్ళు కన్విక్ట్ అయ్యి 3-4 జైళ్లలో ఉన్న తర్వాత రిలీజ్ అయ్యి లాస్ట్ 2 months వీళ్ళు మళ్ళీ అఫెన్సెస్ చేయడం మొదలుపెట్టారు, జైలు నుంచి రిలీజ్ అయ్యారు. సో వీళ్ళిద్దరి పేర్లు, ఫస్ట్ ఇంపార్టెంట్ క్రిమినల్ దీంట్లో దార్ల నేమయ్య అలియాస్ బ్రూస్లీ అలియాస్ బర్నబాస్, రెసిడెంట్ ఆఫ్ ఫతేనగర్ హైదరాబాద్, నేటివ్ ఆఫ్ ధార్వాడ్ కర్ణాటక. రెండో అతను మందుల శంకర్, ఇతను 21 years, ఇతను నేటివ్ కూడా ఫతేనగర్. ఇతను ఉండేదేమో ఇప్పుడు ప్రస్తుత నివాసం ఫతేనగర్ హైదరాబాద్, బట్ ఒరిజినల్లీ ఇద్దరు నేటివ్స్ ఆఫ్ కర్ణాటక. వీళ్ళిద్దరు కాక ఇద్దరు రిసీవర్స్ ఉన్నారు. మనోజ్ కుమార్ మల్లిక్, నేటివ్ ఆఫ్ చిత్తల్ కూడా హైదరాబాద్. ఇంకొక అతను నామాల శ్రీధర్, ఇతను కూడా నేటివ్ ఆఫ్ నాంపల్లి హైదరాబాద్. వీళ్ళు ఇద్దరు ఎవరైతే ఉన్నారో A1 and A2, నేమయ్య అండ్ శంకర్, వీళ్ళు అఫెన్సెస్ కమిట్ చేసిన తర్వాత వీళ్ళ డిస్పోజల్ ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసే సమయంలో 17,50,000 వర్త్ ప్రాపర్టీని వీళ్ళ పొసెషన్ నుంచి రికవర్ చేయడం జరిగింది.
అంటే కొద్దిగా ప్రాపర్టీ అక్యూజ్డ్ ఎక్కడైతే నివసిస్ అరెస్ట్ చేయబడ్డారో అక్కడ, తర్వాత అదేవిధంగా ఈ రిసీవర్స్ దగ్గర ఈ నలుగురిని టాస్క్ ఫోర్స్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వీళ్ళని కస్టడీకి, జ్యుడిషియల్ కస్టడీకి ఈరోజు పంపుతున్నారు. రికవర్ అయిన ప్రాపర్టీలో 200.48 గ్రామ్స్ గోల్డ్ వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే సిల్వర్ ఆర్టికల్స్ 2.79 kgs, 6 ల్యాప్టాప్స్, 4 వాచ్లు, ఒక సోనీ కెమెరా, ఇవన్నీ కూడా వీళ్ళ పొసెషన్ నుంచి రికవర్ చేయడం జరిగింది. సో వీళ్ళ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ నేమయ్య అనే అతను గోపాల్పురం PS లో ఒక మర్డర్ కేసులో కూడా ఇంతకుముందు ఇన్వాల్వ్ అయ్యాడు. అదేవిధంగా ఈ మందుల శంకర్ అనే అతను ఒక పోక్సో కేసు, అతని మీద NBW కూడా పెండింగ్. సిపి టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ గారు, ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, SI అశోక్ రెడ్డి, శ్రీకాంత్, అనంతచారి, అరవింద్ గౌడ్ అండ్ ఇతర వాళ్ళ టీం అంతా కలిసి ఈ వర్క్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా దీనికి సిపి గారు తగిన రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ట్రాన్సాక్షన్ అన్నది ఆ సోర్స్ ఎవరైతే ఇస్తున్నారో అది లీగల్ ఇల్లీగల్ చూస్తుంది. ట్రాన్సాక్షన్ అన్నది ఆ బిజినెస్ అనాదిగా జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో మనం పోవడం అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పుడు చాలా మందికి అవసరం ఉంటుంది ఇమీడియట్ గా అక్కడ 10 lakhs మెడికల్ ఎమర్జెన్సీ అట్లా ఏదన్నా ఉంటే ఢిల్లీలో వాళ్ళకి వేరే మార్గం లేదు. ఇక్కడ వాళ్ళు కమిషన్ ఇచ్చి జెన్యున్ గా చాలా మంది ట్రాన్స్ఫర్ చేస్తుంటారు మనీ. దెర్ ఆర్ మెనీ మనీ ట్రాన్స్ఫర్ కంపెనీస్, అవన్నీ జెన్యున్ ఉంటాయి. కాకపోతే మనం లూజ్ గా అన్నింటినీ హవాలాని వాడుతున్నాం టర్మ్. అది కొన్ని ఇల్లీగల్ గా కూడా ఉంటాయి, బట్ చాలా మందికి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఢిల్లీలో ఎవరికైనా ఇమీడియట్ గా మెడికల్ ఎమర్జెన్సీ లేకపోతే ఏదైనా 10 lakhs డెలివర్ చేయాలంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఇక్కడ 10 lakhs ఇస్తే అక్కడ డెలివర్ అవుతుంది. సో ఇట్స్ అ గ్రేట్ ఫెసిలిటీ విచ్ ఇస్ ఇమీడియట్లీ యూస్ఫుల్ ఫర్ అ కామన్ మ్యాన్. దానికి కొద్దిగా కమిషన్ తీసుకొని చేస్తారు. కానీ అట్లా అని వాళ్ళు చేసే వ్యాపారం అంతా లీగల్ అని నేను చెప్పట్లేదు, బట్ దీంట్లో లీగల్ బిజినెసెస్ కూడా ఉన్నాయి. వేర్ మనీ ట్రాన్స్ఫర్ బిజినెస్ ఈజ్ లీగల్. నాకు అదే డౌట్ వచ్చింది. అక్కడ జెన్యూన్ క్యాష్ ఇస్తే ఇక్కడ జెన్యూన్ డెలివరీ జరగాలి కదా. సో అక్కడ నమ్మించారు వీళ్ళని. ఫస్ట్ కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తే ఈ ఏదైతే ఏజెన్సీ ఉందో ఏదో ఒక ఏజెన్సీ ద్వారానే ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా. ఇప్పుడు సపోజ్ లెటర్స్ రాధాకిషన్ అక్కడ ఢిల్లీలో ఇస్తున్నాడు, ఇక్కడ నేను శ్రీనివాస్ డెలివరీ తీసుకోవాలి. రాధాకిషన్ శ్రీనివాస్ ఇద్దరు జెన్యూన్ పర్సన్స్ అని చెప్పి అక్కడ నమ్ముతారు వాళ్ళు. అతను అక్కడ ఆ ఏజెంట్ తీసుకునే ఏజెంట్, ఇక్కడ డెలివరీ చేసే ఏజెంట్ ఇద్దరు. కానీ అక్కడ రాధాకిషన్ జెన్యూన్ క్యాష్ ఇస్తున్నాడు, ఇక్కడ నేను మాత్రము ఫేక్ కరెన్సీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఎవరికి? నా కస్టమర్కి. పైన జెన్యూన్ ఉంది నోట్ కరెన్సీ, కింద జెన్యూన్ ఉంది, మధ్యలో అంతా ఫేక్ ఉంది. వైట్ పేపర్స్ బార్డర్స్ మాత్రం ప్రింట్ చేశారు. బయట నుంచి చూస్తే జెన్యూన్ కరెన్సీ లాగా మొత్తం బండిల్ లాగా కనిపిస్తుంది కొత్తది. సో డిఫరెంట్ వేస్ ఆఫ్ కమిటింగ్ అవుతుంది. మళ్ళీ అదే పాత నోట్లు అయితే మనం చేయలేము. అట్లా కొత్త నోట్లకే అట్లా డిసీవ్ చేయగలం. అందుకే అవన్నీ కొత్తది చూపిస్తున్నారు. అట్లా పాత నోట్లు అయితే తెలుస్తాయి. ఇప్పుడు చూడండి, పాత నోట్లు ఆ రకంగా మనము డిసీవ్ చేయలేము ప్రింట్ చేసి బార్డర్. ఇది మాత్రం అందుకనే అన్ని కొత్తవి ఇచ్చారు. అదైతే ఈజీ టు కన్విన్స్. ఫేక్ కరెన్సీ అంటే మీరు మొత్తము కరెన్సీ ప్రింట్ చేసి దాన్ని జెన్యూన్ కరెన్సీగా చలమణి అయ్యేటట్టు ప్రయత్నం చేస్తే అది కౌంటర్ఫీట్ కరెన్సీ. 72,50,000 నెట్ క్యాష్. ఈ నలుగురు అక్యూజ్డ్ కలిసి అవలా ట్రాన్సాక్షన్స్ అని చెప్పి కంప్లైంట్స్ ని చీట్ చేయడం జరిగింది. ఆ నలుగురు పేర్లు కన్నయ్య లాల్ ఒకతను, రామవతార్ శర్మ, భరత్ కుమార్, రామ్ కిషన్ శర్మ. వీళ్ళు ఒరిజినల్ గా అక్కడ ఏదైతే హవాలా ట్రాన్సాక్షన్ జరుగుతుందో మామూలుగా జనరల్ గా అక్కడైతే జెన్యూన్ క్యాష్ ఇస్తే మనం తిరిగి ఇక్కడ మనకి అదే ట్రాన్సాక్షన్ అమౌంట్ ఇక్కడ హైదరాబాద్ లో మనకి తీసుకోవడం జరుగుతుంది డెలివరీ. సపోజ్ ఇక్కడ డెలివరీ చేస్తే ఢిల్లీలో నార్మల్ గా హవాలా ట్రాన్సాక్షన్ జరిగేది. ఇక్కడ మనం క్యాష్ 50 lakhs ఇస్తే అక్కడ మనకి కమిషన్ తీసుకొని అక్కడ 50 lakhs డెలివరీ చేస్తారు. కానీ ఇది దానికి భిన్నంగా అక్కడ డెలివరీ ఏమో ఒరిజినల్ క్యాష్ డెలివరీ చేశారు, జెన్యూన్ కరెన్సీ. ఇక్కడ మాత్రం ఫేక్ కరెన్సీ డెలివరీ చేశారు. అంటే రిసీవ్ చేసుకున్నది ఫేక్ కరెన్సీ ఎవరైతే ఇక్కడ విక్టిమ్స్ ఉన్నారో. సో వాళ్ళు తీసుకుని వెళ్ళిన తర్వాత జనరల్ గా హవాలాలో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్. ఏదైతే అది లీగల్ ఇల్లీగల్ పక్కన పెడితే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్. ఆ ట్రాన్సాక్షన్ తీసుకుని వెళ్ళి కొన్ని రోజుల తర్వాత చూస్తారు. నార్మల్గా ఇమీడియట్ గా చూడరు ఎవరు ఓపెన్ చేసి. అట్లా తర్వాత ఒక 1 or 2 days తర్వాత చూసుకుంటే వాళ్ళకి లోపల అన్ని ఫేక్ కరెన్సీ అని తేలింది. కొన్నిటికైతే ఇట్స్ ఓన్లీ వైట్ షీట్, బార్డర్స్ మాత్రము
నోటు కింద ప్రింట్ చేశారు. అది నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఈఎంఓ నార్మల్ గా అది మొత్తం ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తారు. ఇది అది కూడా వేస్ట్ చేయట్లేదు. ఇంక్ ఓన్లీ బార్డర్ వరకే ప్రింట్ చేసి మధ్యలో అంతా వైట్ ఉంది. సో దే ఆర్ అట్లీస్ట్ సేవింగ్ ఇంక్. ఈ రకమైన ఏమో ఇది చాలా డేంజరస్ ఏమో. అంటే నోట్ కరెక్ట్ గా చూసుకోకపోతే కొత్త బార్డర్స్ ని చూస్తే మోసపోతే అది ఖచ్చితంగా చూస్తే అది కరెన్సీ లానే ఉంది. బట్ బార్డర్ తో పాటు మధ్యలో అంతా ఇట్స్ ప్లెయిన్ వైట్. సో ఇది ఈ రకంగా వీళ్ళు 2 ట్రాన్సాక్షన్స్ లో ఒక దాంట్లో 30 lakhs, ఇంకొక దాంట్లో 47,50,000 ఈ 2 ట్రాన్సాక్షన్స్ లో ఈ రకంగా వాళ్ళు కంప్లైనెంట్స్ ని మోసం చేయడం జరిగింది. దీంట్లో ఈ 4 కూడా అరెస్ట్ చేశారు. సో వీళ్ళు ఇంతకు ముందు ఈ అఫెన్సెస్ బయట లేవు, బట్ డెఫినెట్ గా ఇంకేదన్నా మనకి ఇప్పుడు తెలుస్తున్నాం. ఫస్ట్ టైం అఫెన్సెస్ వీళ్ళకి సంబంధించినంత వరకు. ఇది కూడా ఒకవేళ మనకి ఇమీడియట్ గా వీళ్ళని పట్టుకోకపోతే ఇటువంటి ఆఫెన్స్ వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు. ఇట్స్ ఈజీ వే ఆఫ్ చీటింగ్ పబ్లిక్. సో ఇప్పుడు మనం ఇదంతా కూడా రికవర్ చేయడం జరిగింది. జెన్యూన్ క్యాష్ ఇదంతా రికవర్ చేసింది. ఏదైతే 47,50,000 ఉందో అండ్ 25 lakhs టోటల్ 72,50,000 జెన్యూన్ క్యాష్ రికవర్ అయింది. సో ఇది కస్టమర్స్ కి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరిగినట్టు. బికాస్ దట్ మనీ విల్ బి రికవర్డ్.